అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మాకు హెల్ప్ చేస్తామని వచ్చిన వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మూవీని. అక్కడ ఆ ప్లేస్ లో వదిలేసి వెళ్ళిపోవడము. లాంగ్వేజ్ తెలుసా? పోనీ లాంగ్వేజ్ నాకు తెలుసు, పాప ఈయనకి తెలియదు. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఎలాగైనా కాకపోతే టీం ఎలా నుంచున్నారంటే మీరు ఏమన్నా చేయండి, మేము సినిమా కంప్లీట్ చేసి వెళ్తాం, మేము మీతో ఉంటామని నుంచున్నారు. అక్కడి వరకు ఐఎమ్ సో హ్యాపీ. మూవీ కంప్లీట్ చేసాం, రిటర్న్ వచ్చాం. వచ్చిన తర్వాత ఏంటంటే మనీ డ్రైన్ అయిపోతా ఉంది. వీళ్ళకి వాళ్ళకి నేను అనుకున్న పెట్టిన అమౌంట్ నేను డబుల్ ట్రిపుల్ పెట్టా, అంతా కూడా మిస్యూజ్ అయిపోతా ఉంది. ఆ టైంలో నేను క్వశ్చన్ చేశాను, ప్రాజెక్ట్ కి ఖర్చు అయింది అనుకోండి ప్రొడ్యూసర్ కి హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ మనీ ఇలా అయిపోతుంది అనేటప్పటికి ఏంటంటే అప్పటికి 1.5 year మా ఆఫీస్ లో ఎవ్రీడే కూర్చున్న పర్సన్స్ నేను మూవీ రిలీజ్ ఉంది కదా ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడదాము అన్నప్పుడు మా హెల్త్ బాగాలేదు, మా చుట్టాలకి బాగాలేదు, నేను 7 దగ్గర ఉన్నాను, ఇంకేంటంటే మనం ఏం చెప్పలేని రీజన్స్ అన్నమాట. ఇవన్నీ చెప్పేసరికి నన్ను 1.5 year నువ్వు ఎవ్రీడే నా ఆఫీస్ లో కూర్చున్నావు, మూవీ రిలీజ్ ఉందిరా బాబు రా అంటే నీకు 2 months నుంచి టైం దొరుకుతా? ఒక్క రోజన్నా దొరుకుతుంది, 2 months లో ఒక్క రోజన్నా దొరకదా? ఇంకా ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇందుకే చాలా మంది నమ్మి బయటికి రారు, ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారు అని నాకు అర్థమైపోయింది. తర్వాత ఇంకేంటంటే ఇంకా సహాయ నిరాకరణ వచ్చేవి అనమాట. ఒక మెయిల్ చేయాలి అంటే మెయిల్ ఓపెన్ అవ్వట్లేదు, ఒక ఇచ్చేయాలంటే అది అవ్వదు, ఇచ్చేయాలి ఇది అవ్వదు. నేను అందరికి డబ్బులు ఇచ్చేసా, ఎవరికి ఫోన్ చేసినా మాకు ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పడం. ఓకే, సో అంటే నేను చూసుకోకుండా గుడ్డిగా ట్రస్ట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. వెరీ గుడ్ ఆల్సో బ్యాడ్, సో బ్యాడ్. నేను ఇంకా అప్పుడు ఇంకా సరే మూవీకి ఒక డేట్ ఇచ్చారు, October 10th రిలీజ్ చేసేద్దామని. నేనన్నా ప్రమోషన్ లేదు, సినిమా ఒకటి వస్తుందని నాకే తెలియట్లేదు, ప్రొడ్యూసర్ నేను నాకే తెలీదు, ఇంకా జనాలకి ఏం తెలుస్తుంది? సో నాకు అనిపించింది నేనేంటి ఒక థర్డ్ పర్సన్ పెట్టుకుని డబ్బులన్నీ నేను పెట్టుకుని, నేను మనీ అంతా నేను పెట్టుకున్నాను కదండి, మీరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, మీరు మనీ పెట్టారని అనకండి అన్నారు నన్ను. నేను పెట్టింది నేను కదా, నాకు తెలుస్తుంది ఆ పెయిన్, నేను crores లో అమౌంట్ పెట్టేస్తున్నాను అంటే మీరు అన్నిసార్లు మీరు మనీ పెట్టాను అనకండి, నీకు అదే తీసుకోవడానికి కష్టంగా ఉంటే నువ్వు చేసిన ద్రోహం అవి నేను ఎలా తీసుకోగలనని నేను ఆలోచించి ఇంకా నేను అనుకున్నాను, ఇంకా October 5th వచ్చింది, ఇంకా 10th రిలీజ్ డేట్ వేసి పోస్టర్లు వేస్తాం. వేసాక నేను డైరెక్టర్ గారికి ఫోన్ చేశా, నాకు ఎలా రిలీజ్ అవ్వడం ఇష్టం లేదండి, మీది ఫస్ట్ ఫిల్మ్, హీరో ఫస్ట్ ఫిల్మ్, అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ పడి జనాలు అంతమంది నా కోసం వర్క్ చేశారు, వీళ్ళందరూ పడ్డ కష్టం నేను ఇలాగ ఏదో బూడిదలో పోసిన పన్నీర్లా చేయాలనుకోవట్లేదు, నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏదో చేస్తానని చెప్పి నేను కొంచెం నాకు తెలిసిన సర్కిల్లో పెద్దవాళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ అవసరం ఆ రోజు, ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు పెట్టేశావు, అసలు అవసరం లేని ఖర్చు పెట్టావు, ఇప్పుడు నువ్వు ఓన్ రిలీజ్కి వెళ్ళాలన్నా లేదంటే ఇప్పుడు నువ్వు ప్రమోషన్స్ చేయాలన్నా ఇంకా ఖర్చు అవుతుంది, అవన్నీ వెనక్కి వస్తాయని నమ్మకం లేదు అంటే నేను ఒకటి అడిగా, సార్ నాకు ఈ డ్రైవర్ డబ్బులు బాగానే ఇచ్చాడు, ఇప్పుడు నాకు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా నేను మళ్ళీ ఇంకో సినిమా చేసేయడానికి రెడీగా ఉన్నాను, సో ఈ సినిమాని నేను నమ్మాను కొంతమందిని, వాళ్ళు నన్ను మోసం చేశారు, కానీ నన్ను నమ్మి ఉన్న వాళ్ళు నేను మోసం చేయాలనుకోవట్లేదు, డబ్బులు పోయినా పర్లేదు నేను ప్రమోషన్ చేసుకునే వెళ్తాను, గ్రాండ్ గానే రిలీజ్ చేసుకుంటామంటే ఆయన ఒకటే మాట అన్నారు, 100 మందిలో ఒకళ్ళే చెప్తారు ప్రొడ్యూసర్స్ ఈ మాట, సరే గో ఫర్ ఇట్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మాట్లాడిన తర్వాత అప్పుడు మేము సార్ నేను నా బర్త్డే అనమాట October 6th, 5th నీ సినిమా మనం రిలీజ్ చేయట్లేదు, నేను ఒక 4 రోజులు ఎటన్నా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చి నేను మూవీ మీద వర్క్ చేస్తానని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయి ఒక 4 days ట్రిప్కి వెళ్ళి వచ్చి రీఫ్రెష్ అయ్యి కాస్త సముద్రాన్ని చూసి వచ్చా, అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసాం మూవీ. సో అలా మాకు ఇప్పుడు November 14 డేట్ రావడము, గట్టిగా మేము ప్రమోషన్ చేయడం, ఇప్పుడు ఈ సినిమా వస్తుందని అందరికీ తెలిసింది. ఎగ్జాక్ట్లీ, అవును. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 million సబ్స్క్రిప్షన్ అయింది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.